లేడీస్ అండ్ జెంటిల్మెన్, టెక్నో క్యామాన్ 30 ప్రీమియర్ 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 39,999 కి 12GB అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే సేల్ వచ్చేసి మనకు 23rd మే కి ఇండియా మార్కెట్ లో అమెజాన్ లో మీకు సేల్ కనిపిస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది, ఈ ప్రైస్ లో ఈ మొబైల్ తీసుకోవచ్చా, ఈ మొబైల్ ఎవరి కోసం బాగుంటుంది, అదేవిధంగా ఈ మొబైల్ నాకు అనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అదేవిధంగా ఈ మొబైల్ పైన నా ఒపీనియన్ ఏంటి, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే మొబైల్ వచ్చేసి మనకు టెక్నో క్యామాన్ సిరీస్ లో అల్టిమేట్ వర్షన్ అనమాట. అంటే మనకు వచ్చేసి టెక్నో క్యామాన్ ప్రీమియర్ పేరుతో మొబైల్ లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ లో ముందు మీరు చూడాల్సింది ఈ మొబైల్ యొక్క డిజైన్ డిజైన్ మీరు గమనిస్తే రియర్ సైడ్ లో మనకు లెదర్ బాడీ మీకు రియర్ సైడ్ లో కనిపిస్తుంది. దాంతో పాటు అల్యూమినియం ఫ్రేమ్ మొబైల్ లో ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అదే విధంగా గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. మొబైల్ లో మీకు డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, అదే విధంగా SD కార్డ్ సపోర్ట్ మొబైల్ లో లేదు. బట్ మనకు IP53 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు అనిపించింది ఏంటి అంటే 40,000 సెగ్మెంట్ లో జస్ట్ IP53 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే అన్నమాట. చూసుకోండి, అట్లీస్ట్ మనకు IP67 అయినా ప్రొవైడ్ చేయాల్సింది, కానీ మొబైల్ ఇవ్వడం లేదు. అయితే మొబైల్ మీరు గమనిస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ సాలిడ్ గా ఉంది. బికాస్ ఆఫ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది, రియర్ సైడ్ లో మనకు లెదర్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతో పాటు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. బట్ మీరు చూసుకుంటే మాత్రం ఈ సెగ్మెంట్ లో మీకు దాదాపుగా ప్రతి ఒక్క మొబైల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్. అంటే మనకు కాస్ట్ కట్టింగ్ డిస్ప్లే ప్రొటెక్షన్ దగ్గర కనిపిస్తుంది. దాంతో పాటు రియర్ సైడ్ లో మనకు డిజైన్ విషయానికి వస్తే సర్కిల్ లో మీకు ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారా. ఫ్లాష్ తో పాటుగా మనకు ఎక్స్ట్రాగా ఒక రెడ్ కలర్ బ్రీతింగ్ లైట్ మీకు కనిపిస్తుంది. దీని వల్ల యూజ్ ఏంటి అంటే మొబైల్ లో మీరు వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు, ఫొటోస్ తీస్తున్నప్పుడు, దాంతో పాటు గూగుల్ అసిస్టెంట్ ని యాక్టివేట్ చేసినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు, కాల్ చేసే టైంలో ఈ యొక్క నోటిఫికేషన్ లైట్ రూపంలో ఈ బ్రీతింగ్ లైట్ మీకు పనిచేస్తుంది. DSLR కెమెరాస్ లో మనకు ప్రీమియం కెమెరాస్ లో ఇలాంటి రెడ్ లైట్ మీకు బ్లింక్ అవుతుంటుంది కదా, ఎగ్జాక్ట్ గా అదే ఫీల్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశారనమాట. అదే విధంగా డిస్ప్లే విషయానికి వస్తే 6.77 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేయడంతో పాటుగా 1400 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్, వైడ్ L1 సర్టిఫికేట్, 120 Hz రిఫ్రెష్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. 1400 nits పీక్ బ్రైట్నెస్. ఓకే భయ, మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, మీడియా ఒకరికి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మీరు ఈ మొబైల్ డిస్ప్లేని సర్వైవ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఏ కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడంతో పాటుగా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మొబైల్లో మీకు కనిపిస్తుంది. దాంతో పాటు వెయిట్ వచ్చేసి జస్ట్ 210 grams మాత్రమే వెయిట్ మొబైల్ మీకు ఉంటుంది. బికాస్ ఆఫ్ అల్యూమినియం ఫ్రేమ్ ఇక్కడ మీకు వెయిట్ కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. దాంతో పాటు 5000 mAh బ్యాటరీ సెటప్, 70 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. మీరు గమనించి ఉంటే మాత్రం టెక్నో క్యామాన్ 30 5G మొబైల్ లో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే బ్యాటరీ సెటప్, 5070 watts ఫాస్ట్ ఛార్జింగ్. అంటే మనకు ఈ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అట్లీస్ట్ ఒక 120 watts 100 watts ఇవ్వాల్సింది. బికాస్ ఆఫ్ ఇది వచ్చేసి అల్టిమేట్ వర్షన్ కాబట్టి ఇచ్చుంటే బాగుండేది, కానీ ఇవ్వలేదు మొబైల్. ఎగ్జాక్ట్ గా మీకు అదే 70 watts ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ మర్చిపోకండి, 40,000 రూపీస్ లో ఇక్కడ మీకు దొరకడం లేదు. అదే విధంగా ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు చిప్ సెట్ ప్రొవైడ్ చేస్తుంది. MediaTek Dimensity 8200 అల్టిమేట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ చిప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా 25,000 రూపీస్ సెగ్మెంట్ లో. బికాస్ పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ అదే సెగ్మెంట్ లో ఉంది కాబట్టి. సో ఈ చిప్ సెట్ 40,000 రూపీస్ ని జస్టిఫై చేస్తుందా అంటే మాత్రం పర్ఫార్మెన్స్ ఇస్తుంది మీకు. 3.1 GHz చిప్ సెట్ కాబట్టి 4nm పర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమింగ్ చేసుకోవచ్చు, అల్టిమేట్ అనమాట. బట్ మనకు 40,000 రూపీస్ లో యాక్చువల్ గా మీకు ప్రొవైడ్ చేయాల్సింది Dimensity 9300. అంటే మనకు Dimensity 9 సిరీస్ ప్రొవైడ్ చేయాలి. బట్ ఇక్కడ మీకు 8 సిరీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్రైస్ ని పర్ఫార్మెన్స్ జస్టిఫై చెయ్యదు. చూసుకోండి. దాంతో పాటు మనకు ఈ మొబైల్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా కోసం ఈ మొబైల్లో మీకు సోనీ యొక్క ఇమేజింగ్ చిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ మొబైల్లో మీకు డ్యూయల్ చిప్స్ కనిపిస్తాయి. లైక్ మనకు మీరు చూసుకుంటే గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ iQOO Neo 9 Pro, అక్కడ మీరు గమనిస్తే గేమింగ్ కోసం డెడికేట్ గా మనకు Q1 చిప్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఎగ్జాక్ట్ గా అలానే ఈ మొబైల్లో కెమెరా కోసం అనమాట. అంటే పోస్ట్ ప్రాసెసింగ్ కోసం ఆ యొక్క ఏ ఫీచర్స్ యూస్ చేసుకునే విధంగా ఉండడం కోసం ఇక్కడ మీకు కెమెరా కోసం డెడికేట్ గా సోనీ నుంచి మనకు సోనీ ఇమేజింగ్ చిప్ సెట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వల్ల అడ్వాంటేజ్ ఉంది, దానికోసమే ఈ మొబైల్లో కెమెరాస్ బాగున్నాయి. నైస్.
ఇక దాంతోపాటు మనకు ఓఎస్ వచ్చేసి తెలిసే ఉంటుంది మీకు, iOS 14 బేస్డ్ Android 14 మొబైల్ ఉంటుంది. స్టాక్ ఓఎస్ క్లీన్ గా ఉంటుంది. 3+3 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నట్టు మనకు వెబ్సైట్ లో కనిపిస్తుంది. అంటే ఈ మొబైల్ లో మీకు Android 15, 16, 17 వరకు కనిపిస్తుంది. 40,000 రూపీస్ లో ఓకే అని చెప్పుకోవచ్చు భయ్య. 3 ఇయర్స్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, బికాస్ ఎట్ ద ఎండ్ ఇది వచ్చేసి మనకు టెక్నో కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే విధంగా మనకు కెమెరా విషయానికి వస్తే కెమెరా మాత్రం క్వైట్ ఇంప్రెసివ్. రియర్ సైడ్ లో మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సోనీ IMX 890 సెన్సార్, ఇంక్లూడింగ్ మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రెండో కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 60x హైపర్ జూమ్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఇంప్రెసివ్. దాంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈచ్ కెమెరా కూడా మనకు 50 MP ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు పంచ్ హోల్ లో 50 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. సో చూసుకుంటే సాలిడ్ కెమెరాస్ ని ప్రొవైడ్ చేయడంతో పాటుగా సోనీ సెన్సార్ ఉంది. దాంతో పాటు సోనీ ఇమేజింగ్ చిప్ సెట్, అంటే ఆటోమేటిక్ గా ఫొటోస్ మీకు బాగుంటాయి. దాంతో పాటు ఏ ఫీచర్స్ కూడా ఇక్కడ మీకు ఫొటోస్ లో కనిపిస్తూ ఉంటాయి. ప్రెసెంట్ మార్కెట్ లో కెమెరాస్ కోసం కావాలి అనుకుంటే 40,000 రూపీస్ లో మీకు OnePlus 12R, నథింగ్ ఫోన్ 2, Google Pixel 7a ఇలాంటి మొబైల్స్ కనిపిస్తాయి. దాంతో పాటు Vivo V30 Pro మొబైల్ అది కూడా మీకు కనిపిస్తుంది. అదే విధంగా ఈ మొబైల్లో మీకు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే UFS 3.1 అండ్ DDR5X ప్రొవైడ్ చేస్తున్నారు. UFS 3.1 అది కూడా 40,000 రూపీస్ లో నాకైతే తక్కువ అనిపిస్తుంది. ఎస్, ఈ సెగ్మెంట్ లో మీకు OnePlus 12R లో కనిపిస్తుంది కదా, మరి దీంట్లో కూడా ఉంది కదా, ఓకే అంటారా? అది మీ ఇష్టం భయ. బట్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్. 8GB ర్యామ్ కాదు కాబట్టి అట్లీస్ట్ మనకు UFS 4.0 ఇవ్వాల్సింది. అక్కడ కూడా మీకు కాస్ట్ కటింగ్ కనిపిస్తుంది. చూసుకుంటే మొబైల్ మీకు 39,999 కి 12GB ర్యామ్ వస్తుంది కదా. విత్ బ్యాంక్ ఆఫర్ చూస్తే 36,999 లో మీరు బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేసి మొబైల్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్ మీద మీకు 3,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది అప్లికేబుల్ చేసిన తర్వాత 37,000 లో మొబైల్ తీసుకోవచ్చు. అంటే మాత్రం నేను మాత్రం కెమెరాస్ కోసం మాత్రమే రికమెండ్ చేస్తాను, అదర్వైజ్ ఈ మొబైల్ని రికమెండ్ చేయను. ఇంకొక కండిషన్ ఉంది, ఏంటో తెలుసా? మీ ఏరియాలో టెక్నో యొక్క సర్వీస్ సెంటర్స్ ఉంటే మాత్రమే ఈ మొబైల్ని ప్రిఫర్ చేసుకోండి. అదర్వైజ్ మొబైల్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. బికాస్ మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ లేకపోతే మాత్రం ఇబ్బంది కదా భయ. ఏమైనా రిపేరింగ్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా పెద్ద హెడ్ఏక్ కాబట్టి ఇగ్నోర్ చేయండి. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంటే మాత్రమే మొబైల్ని బై చేసుకోండి. అది కూడా 37,000 లో మాత్రం కొంచెం నాకు అనిపిస్తుంది బై చేయకపోవడం బెస్ట్ అని. బట్ స్టిల్ మీరు కెమెరాస్ ని ట్రై చేయాలి అనుకుంటే, ఏ ఫీచర్స్ ని మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఉంది, ఈ మొబైల్ మీరు తీసుకుంటే 5,000 రూపీస్ యొక్క స్మార్ట్ వాచ్ ఫ్రీగా ఇస్తున్నాము అని టెక్నో చెప్తుంది. అది మీరు అమెజాన్ లో అయినా లేకపోతే మనకు వెబ్సైట్ లో అయినా ఎక్కడ మీరు బై చేసినా కూడా మొబైల్ తీసుకుంటే మనకు బాక్స్ లోనే టెంపర్ గ్లాస్ ఉంటుంది, బ్యాక్ కేస్ ఉంటుంది, దాంతో పాటు స్మార్ట్ వాచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా నైస్ డీలే. కానీ మనకు ఆ స్మార్ట్ వాచ్ ఇవ్వకుండా కాస్ట్ డ్రాప్ చేసి మొబైల్ సేల్ చేస్తే, అంటే ఒక 31,000, 32,000 లో మొబైల్ సేల్ చేస్తే మాత్రం బాగుండేది. కానీ మరీ 40,000 రూపీస్ లో అంటే మాత్రమే కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. అదే విధంగా సర్వీస్ సెంటర్స్, దాంతో పాటు అప్డేట్స్, 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ నాకు అనిపించింది. దాంతోపాటు మనకు డైమెన్సిటీ 8200 ఓకే పర్ఫార్మెన్స్ ఉంది. కానీ 40,000 రూపీస్ లో మీకు యాక్చువల్గా దొరకాల్సింది డైమెన్సిటీ 9 సిరీస్. చూడాలి మరి ఏమవుతుంది. మొత్తానికి అయితే నాకు అనిపించిన కాన్స్ ఇవి మాత్రమే. నా సజెషన్ ఏంటంటే మాత్రం ప్రెసెంట్ మార్కెట్ లో ఎస్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2, OnePlus 12R, అదే విధంగా మనకు Google Pixel 7a మొబైల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మొబైల్స్ మీరు కెమెరాస్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే వాటిని ఒకసారి మీరు ట్రై చేయడం మర్చిపోకండి, చూడడం మర్చిపోకండి. నచ్చితే మీరు ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు భయ. మొత్తానికి అయితే ఇదేనండి టెక్నో క్యామన్ 30 ప్రీమియర్ 5G స్మార్ట్ ఫోన్. సేల్ వచ్చేసి మనకు 23rd మే ఉంది. అమెజాన్ లో తీసుకోవాలనుకుంటే ఇన్ కేస్ బ్యాంక్ ఆఫర్ రెడీ చేసుకోండి. ICICI బ్యాంక్ కార్డ్ మీద 3,000 రూపీస్ డిస్కౌంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్ మీకు ఎలా అనిపించింది, ఏ ఫీచర్ మీకు నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. లెట్ మీ నో. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, వీడియో నచ్చిందా, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.